కన్ను పడితే కబ్జా, కనిపిస్తే కబ్జా, అధికారం మనదే కొట్టే. గత ప్రభుత్వ హయాంలో ఇదే తంతు నడిచిందంతా. ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలో బీఆర్ఎస్ లీడర్లు చేసిన అసైన్డ్ ల్యాండ్స్ దందా ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. రోజు అరెస్టులు నడుస్తున్నాయి. అక్రమార్కులు భయం మొదలైంది. దీంతో కబ్జా చేసిన భూముల్ని సరెండర్ చేస్తున్న పరిస్థితి చేస్తున్నారు. టోటల్ గా 2000 ఎకరాలు ఉంటుంది అంటున్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ తో గులాబీ దందా అంతా బయటకు రాబోతుంది. భూమి ఖాళీగా కనిపించిందా? కబ్జా చేసే. ప్రభుత్వ భూమైతే ఇంకా ఈజీ. అసైన్డ్ ల్యాండ్స్ ను అప్పనంగా కొట్టేశారు. సిరిసిల్ల జిల్లాలో జరిగిన భూ అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అసైన్డ్ భూముల్ని అప్పనంగా కొట్టేసిన వారిలో ఇప్పుడు గుబులు మొదలైంది. ఎక్కడైనా ఈ భూములు మా కొద్దు అంటూ కలెక్టర్ను కలిసి వాపస్ చేసిన సీన్లు చూసారా? ఇప్పుడు చూపిస్తాం చూడండి. ఈయన పేరు సుంచుల కుమారస్వామి, బీఆర్ఎస్ లోకల్ లీడర్. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి పరిధిలోని సర్వే నంబర్ 464లోని 3 ఎకరాల ప్రభుత్వ భూమి ఈయన సొంతమైంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో ఇలా కబ్జాలు చేసిన వారంతా అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. దీంతో కేసుల భయం ఎందుకని చెప్పి ఇదిగో ఇలా జిల్లా కలెక్టర్ ఎస్పీని కలిసి ఈ భూమి నా కొద్దు మహాప్రభో అని సరెండర్ చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా మంది చేసుకున్నట్లే నేను చేసుకున్నా, ఇప్పుడొద్దని ఇచ్చేస్తున్నా. ఇది డైలాగ్. దాదాపు చాలా మంది చేసుకున్నారు, నేను కూడా చేసుకున్నాను. అప్పుడు చేసుకుంటే కదా పట్టాలు చేసుకున్నారు కదా, నేను కూడా పట్టా ఇవన్నీ ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాను. అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఎంక్వైరీ చేశారు. సో ఆర్ఎస్ అంతా వచ్చి ఎంక్వైరీ చేశారు, సాగులు ఉన్నారా లేరా అని. తర్వాత పట్టువారి భూమి ఉండే తను ఏం చేసిందంటే పట్ట చేయడానికి నన్ను 2.5 లక్షలు అడిగారు. ఇదొక్క ఎగ్జాంపులే కాదు. ఈ నెల 2న తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ కూడా 2 ఎకరాల భూమిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు సరెండర్ చేశారు. కేసులు నమోదవుతుండటంతో కబ్జా, అక్రమ పట్టాదారుల్లో భయాలు మొదలయ్యాయి. దీంతో ఎందుకొచ్చిన తంట అని చెప్పి భూముల్ని వాపస్ చేస్తున్నారు. అదే మ్యాటర్. ఒకవైపు సిరిసిల్లలో అసైన్డ్ ల్యాండ్స్ ను కబ్జాలు చేసి ధరణి వచ్చాక తమ పేర్లపై మార్చుకుని గులాబీ లీడర్లు చేసిన దందాలు బయటకొస్తుంటే మాజీ మంత్రి కేటీఆర్ ఏమంటున్నారో ఓసారి చూడండి. కేవలం అధికారం వచ్చిన ఒక కొత్త ఇదిలా 2-3 కేసులు పెట్టించి ఏదో పైశాచికానందం పొందుతాం అనుకుంటారు. మన చేతులు 4-5 సార్లు ఓడిపోయినాక పాపం కొద్దిగా మధ్య స్థిమితం తప్పింది. అలా పైన ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ఈ అవగాహన కూడా గట్లే ఉంది. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మీకు కూడా ఒకటే చెప్తున్నాం. ఇలా మిమ్మల్ని ఏ ఊర్లో ఏ మండలంలో ఎవడెవడు సతాయిస్తుండో మంచిగా రాసి పెట్టుకోండి. వాళ్ళ మితితో సాధించే చెప్తలేదు. నేను కూడా అన్ని రాసుకుంటున్నా. అసెంబ్లీలో కూడా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నా కూడా నేను కూడా రాసుకుంటున్నా, మీరు కూడా రాసుకోండి. బరాబర్ చెప్తున్నా. వీళ్ళు ఒక్కొక్కరు టైం వస్తుంది. మళ్ళా చూసారుగా సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్స్ లో కేటీఆర్ డైలాగ్స్. మళ్లీ మనకు మంచి రోజులు వస్తాయని, ఒక్కొక్కరి సంగతి మళ్లీ చూసుకుందామని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కేసులైతే 1-2 కేసులవుతాయని, అంతకంటే ఏం చేయగలరని అంటున్నారు. కుంభకోణం లేదు, లంబకోణం లేదు, అన్నీ రాసుకుంటున్నా, టైం వచ్చినప్పుడు చూసుకుంటా అని ఇలా రివర్స్ లో దబాయించటం కేటీఆర్ కే చెల్లిందంటున్నారు హస్తం నేతలు. ప్రభుత్వ భూములు ఓవైపు అన్యక్రాంతమవుతుంటే ఆపాల్సింది పోయి ఇలా వెనకేసుకు రావటం వెనుక ఏం జరిగిందో ఎవరైనా ఇట్టే అర్థం చేసుకుంటారు. సీసీఎల్ఏ టీంలొచ్చి నిజానిజాలు తేల్చాక, ఫోరెన్సిక్ ఆడిట్ జరిగాక కూడా ఇలాగే మాట్లాడతారా? సిరిసిల్లలో ఏం చేసినా చెల్లుతోంది. భూమి ఏదైనా కబ్జా చేసేయచ్చు.
అడిగేవారు లేరు అని గత ప్రభుత్వ హయాంలో చాలా మంది లోకల్ బీఆర్ఎస్ లీడర్లు అనుకున్నారు. అనుకోవడమే కాదు, అప్పనంగా అసైన్డ్ ల్యాండ్స్ ను తక్కువకే కొట్టేసి పొజిషన్లోకి వచ్చేశారు. అయితే తప్పు చేస్తే ఎప్పటికైనా దొరుకుతారు కదా. సిరిసిల్లలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. అటు సిద్దిపేటలోనూ ప్రైవేట్ పరమైన 484 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రస్తుతం నిషేధిత జాబితాలో చేర్చారు. తప్పుపై తప్పు, లెక్కలు మిక్కిలి తప్పు, అడిగేవారు లేరన్న ధీమాతో అడ్డగోలుగా భూకబ్జాలు, చెరువు, అటవీ, అసైన్డ్ ఇలా దేన్ని వదల్లేదు. ధరణి వచ్చాక ఇంకెంత రెచ్చిపోయారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలను ఆసరాగా చేసుకుని చక్రం తిప్పుకున్నారు. ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతున్నారు. నాడు కేటీఆర్ మంత్రిగా ఉండడంతో అధికారులు కూడా చూస్తూ ఉండిపోయారు, ఏమీ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, కథ మారింది. అందుకే అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా తెరపైకొస్తున్నాయి. సిరిసిల్ల ల్యాండ్ ఫైల్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే కొట్టేసిన భూముల్ని వరుసగా ప్రభుత్వానికి సరెండర్ చేసేందుకు ముందుకొస్తున్నారు. అంటే అక్కడ ఏం జరిగిందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. సిరిసిల్ల జిల్లాలో అసైన్డ్ ప్రభుత్వ భూములను అక్రమంగా పట్టా చేసుకున్న బీఆర్ఎస్ లీడర్ల అరెస్టులు కంటిన్యూ అవుతున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ లీడర్ బొల్లి రామ్మోహన్, అగ్గి రాములు, జిందం దేవదాస్, సురభి నవీన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. లేటెస్ట్ గా ఈ నెల 7న తంగళ్లపల్లి మండలం నేరెళ్ల బీఆర్ఎస్ నేత పూడూరి భాస్కర్ ను రిమాండ్ కు తరలించారు. భాస్కర్ మండేపల్లిలో 20 గుంటల అసైన్డ్ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని రెవెన్యూ అధికారులు తేల్చడంతో కటకటాలు లెక్కిస్తున్న పరిస్థితి. అంతేకాదు తంగళ్లపల్లి మండలానికి చెందిన మరో 4 లీడర్లు పరారీలో ఉన్నారని కూడా చెప్తున్నారు. తంగళ్లపల్లి మండలం తాడూరులోని సర్వే నంబర్ 1148లో సురభి నవీన్ రావు 3 ఎకరాలు, సురభి దేవేందర్ రావు పేరిట 3 ఎకరాలు కబ్జా అయ్యాయని నిర్ధారించారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఎకరాలను తిరిగి ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో మార్చారు కలెక్టర్. ఇక బొల్లి రామ్మోహన్, ఈయన సిరిసిల్ల జిల్లాలో సీనియర్ బీఆర్ఎస్ లీడర్. సర్దాపూర్, బద్నేపల్లిలో 7 ఎకరాలను మాయ చేసి పట్టా పొందారు. ధరణి వచ్చే టైంలో నాటి బీఆర్ఎస్ సర్కార్ ఓ ఉత్తర్విచ్చింది. దాని ప్రకారం 2017 డిసెంబర్ 31 కంటే ముందు ఎవరైనా భూమి లేని పేదవారు అసైన్డ్ భూమి కొనుగోలు చేస్తే వారిని ఆ భూమి నుంచి తొలగించకుండా వారికి అసైన్మెంట్ పట్టా జారీ చేయొచ్చని భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అదే మంచి సమయం అనుకున్న చాలా మంది బీఆర్ఎస్ లీడర్లు అసైన్డ్ భూములను చాలా తక్కువ ధరకు పేదల నుంచి రాయించుకుని పాస్బుక్స్ పొందారు. ఇదే జీవోను అడ్డం పెట్టుకుని సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి తమ్ముడు జిందం దేవదాసు ల్యాండ్ పొందారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి శివారులోని 164/3లో 3 ఎకరాలు కొన్నాడు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం అసైన్డ్ ల్యాండ్ కొనాలంటే ఆ వ్యక్తి స్థానికుడై ఉండాలి, భూమి లేని పేదరైతై ఉండాలి. అదే భూమిపై ఆధారపడితేనే రీఅసైన్ చేయాలి. కానీ జిందం దేవదాసు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న బడా కాంట్రాక్టర్. అప్పట్లోనే అతనికి నోటీసులిచ్చి కేసు నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ అప్పటి తహసీల్దార్ పట్టించుకోకుండా పాస్బుక్ జారీ చేశారు. ఎందుకంటే నాటి ప్రభుత్వంలో బలమైన లీడర్లుగా చెల్లమని అవటమే. అంతేకాదు నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లకు వచ్చినప్పుడల్లా వెంట ఉండేవారు కావటంతో అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. ప్రభుత్వ భూములను పట్టా చేయించుకున్న వారిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాన అనుచరుడు సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేరు కూడా ఉంది. ఆయన భార్య పేరిట ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురంలోని 119/4 సర్వే నంబర్లో 3.20 ఎకరాల భూమికి లావుని పట్టా జారీ అయ్యింది. వెంకటాపురంలో సర్కార్ భూమిని అసైన్ చేయడానికి అర్హులైన పేదలు, కూలీలు ఎంతో మంది ఉన్నా ఎల్లారెడ్డిపేటలో ఉండే బీఆర్ఎస్ లీడర్ ఆర్థికంగా బలంగా ఉన్న ఆగయ్య కుటుంబానికి లావుని పట్టా మంజూరు చేయటం వివాదాస్పదంగా మారింది. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లటంతో గత నెలలో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా ధరణి రికార్డుల్లో మార్చేశారు. అది మ్యాటర్. సో ఇవన్నీ దొరికినవే, ఇంకా దొరకనివి, దొరకాల్సినవి ఎన్నో ఉన్నాయి.
సిరిసిల్ల జిల్లాలో జరిగిన భూభాగోతాలపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎంక్వైరీ చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే జిల్లాలో దాదాపు 300 నుంచి 500 ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా పట్టాలు చేయించుకున్నారంటున్నారు. ఇంకా తవ్వితీస్తే మొత్తం 2000 ఎకరాల దాకా బయటపడుతుందంటున్నారు. ఇప్పటికే సిరిసిల్ల జిల్లా పెద్దూర్, సర్దాపూర్, తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి, అంకుషాపూర్, తాడూర్, లక్ష్మీపూర్, పాపయ్యపల్లి, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామాల్లో భూముల హాంఫర్డ్ కథలు బయటకొచ్చాయి. ఇదే మ్యాటర్పై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. సిరిసిల్ల జిల్లాలో పేదల పేరుతో బీఆర్ఎస్ లీడర్లు 2000 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేశారన్నారు. ఈ భూములను ఉద్దేశపూర్వకంగానే వందల మంది పేర్లపై అసైన్డ్ భూమిగా నమోదు చేశారని చెప్పారు. సీసీఎల్ఏ ఆఫీస్ నుంచి ప్రత్యేక టీంలను సిరిసిల్ల ల్యాండ్ స్కామ్స్ పై ఎంక్వైరీకి పంపిస్తున్నారు. అటు సిద్దిపేటలో దళితులు, పేదలు ఉన్న 484 ఎకరాల ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిషేధిత జాబితాలో చేర్చిందన్నారు మంత్రి పొంగులేటి. 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో జరిగిన భూ అక్రమాలు, లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి సర్కారు భూములు స్వాధీనం చేసుకుంటామని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇందుకోసం మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన సంస్థల్ని ఎంపిక చేయబోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పలు భూములకు సంబంధించి కోర్టుల నుంచి ఆదేశాలు లేకున్నా ఉన్నట్లు సృష్టించి భూములు స్వాధీనం చేసుకున్న వాటిపైన నజర్ పెడుతున్నారు. మాజీ సైనికుల పేరుతోనూ నకిలీ ఎన్ఓసీలతో స్థలాలు మాయం చేశారన్నారు. సో ఈ భూమి మా కొద్దు అని వాపసిస్తున్నారంటే గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో అంతా అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఈ స్థలం మాకొద్దు, అనర్హమైనటువంటి అంటే ఇది ఈ ప్రభుత్వ భూమి ఎవరైతే అర్హులకు చెందాలనో వారికి కాకుండా మాకు వచ్చినటువంటి తిరిగి మీకు ఇస్తున్నామని చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని రేపు నువ్వు ఆదర్శంగా ఉండాలనుకుంటే నీ బీఆర్ఎస్ భవన్ కబ్జాకు నీకు ప్రభుత్వం ఇచ్చిన భూమి కంటే మిగిలిన భూమిని ముందుగా నువ్వు ప్రభుత్వానికి తిరిగిచ్చి సమానం చెప్పడం మాట సందర్భం చెప్తున్నా. సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ మంత్రిగా ఉన్న టైంలోనే 1000 ఎకరాల్లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి ఆరోపించారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను ఈ నెల 4న పరిశీలించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థను నాశనం చేశారన్నారు. ధరణి పోర్టల్ తీసుకొచ్చి అనుచరులకు 1000 ఎకరాల అసైన్డ్ భూములను పట్టాలు చేశారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 10 ఏళ్లలో ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు సిట్ ఏర్పాటు చేయాలన్నారు. అంటే కేసీఆర్ రాజ్యంలో జరగదంటూ లేదు, అంత మాయే, మరి సూచు మంత్రంగా జరిగిపోయింది. ధరణి పోర్టల్ పేరుతో పిఓటి యాక్ట్ కింద అంటే ప్రొహిబిషన్ దానిలో అంటే నిషేధిత చట్టం కింద ఉన్నటువంటి భూములు కూడా పట్టాలిచ్చుకున్నారు. ఇంకా రెగ్యులైజ్ చేసుకొని తెలంగాణ వ్యాపితంగా సిరిసిల్లలేమో మనం గమనిస్తే 6-7 ఎకరాలకు పైబడి అన్యాక్రాంతమైనవి. పేదోళ్ళు నోలుగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, తర్వాత టీఆర్ఎస్ అనుకూలమైన వాళ్ళకి, కేటీఆర్ తొత్తులకు పట్టాలు ఇప్పించారనేది ఇప్పుడు అర్థమవుతా ఉంది. కేటీఆర్ హయాంలో ఎవరెవరికి పట్టాలైనాయో ధరణి పోర్టల్ ద్వారా అయినా ఇంకో పోర్టల్ ద్వారా నాకు సంబంధం లేదు, వాటన్నిటిపైన అసలు ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కడెక్కడ పట్టాలు ఎలా అయినాయో వాటిపైన సమగ్రమైన విచారణ జరిపించాలి. సిట్ లాగా ఒక స్పెషల్ టీమును ఈ సర్వే డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు పంపించి సమగ్రమైన సర్వే చేయాలి. అసైన్డ్ భూములను ఇతరులకు అమ్మటం, తాకట్టు పెట్టడం, కౌలుకివ్వటం, దానం చేయటం లేదా మరే విధంగానైనా అన్యాక్రాంతం చేయకూడదని అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977 చెప్తోంది. కానీ కొత్త అసైనీలకు కేటాయించడమే అసలు ట్విస్ట్. చట్ట ప్రకారం ఆ భూములను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికుంది. ఇప్పుడు జరుగుతోంది కూడా అదే. For more videos like this, subscribe Big TV channel.